ఆ బాబా సంతానం లేని మహిళలనే టార్గెట్ చేస్తాడు. సంతాన భాగ్యం కలిగిస్తానని మాయమాటలతో వలవేస్తాడు. ఇలా అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నట్లుగా జగిత్యాల జిల్లాలో ఓ బాబాపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాబా రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇబ్రాహీంపేట మండలం భర్తిపూరకు చెందిన మోహన్ బాబా అవతారం కోట్ల రూపాయల సంపాదించాడని తెలుస్తుంది. చేతబడి, బానుమతి అండ్ అలాగే చిల్లంగి లాంటి క్షుద్ర పూజలకు తన వద్ద మందు ఉందంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మహిళలతో గడిపిన సమయంలో వీడియోలు చిత్రీకరించేవాడని బయటపడింది విషయం. బాధితుల ఫిర్యాదుతో బాబాపై కేసు నమోదు చేశారు. ఇంకా చాలా మంది బాధితులున్నారని విచారణలో బయటపడింది. ఆ బాబా సంతానం లేని మహిళలే టార్గెట్ గా తెలుస్తుంది. సంతాన భాగ్యం కలిగిస్తానని మాటలతో వలవేస్తుంటాడు. ఇలా అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నట్లుగా జగిత్యాల జిల్లాలో ఓ బాబాపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇబ్రాహీంపేట మండలం భట్టిపురకు చెందిన మోహన్ బాబా అవతారం కోట్ల రూపాయలు సంపాదించాడని తెలుస్తుంది. చేతబడి, బానమతి అండ్ అలాగే చిల్లంగి లాంటి చిత్ర పూజలకు తన వద్ద మందు ఉందంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మహిళలతో గడిపిన సమయంలో వీడియోలు చిత్రీకరించేవాడని బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో బాబాపై కేసు నమోదు చేశారు. ఇంకా చాలా మంది బాధితులున్నారని విచారణలో బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శివాని, జగిత్యాల జిల్లాలో ఒక రొమాంటిక్ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపేట మండలం భర్తీపూర్ గ్రామానికి చెందినటువంటి సొంతి మోహన్ గతంలో నిరుపేద కుటుంబం ఉండేది. అయితే అతను రాత్రికి రాత్రి బాబా అవతారం ఎత్తాడు. సంతాన ప్రాప్తిక అంటే తన వద్ద పూజలు చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని కూడా తన అనుచరులతో కూడా నమ్మించాడు. ఇదంతా నిజమే అని నమ్మినటువంటి చాలా మంది మహిళలు సొంతి మోహన్ ట్రాప్ లో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. భర్త లేని సమయంలో పూజలు చేయాలని కూడా వారికి మాయమాటలు చెప్తాడని కూడా తెలుస్తా ఉంది. అయితే భర్త లేని సమయంలో ఏకాంతంగా తీసుకెళ్లి కూడా లైంగిక దాడికి పాల్పడతాడని కూడా ఇటు సొంతి మోహన్ పై కూడా అభియోగాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఒక మహిళతో ఏకాంతంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ మహిళ అంత ముందుకు తన భక్తురాలు అని తెలుస్తా ఉంది. ఆమె కూడా సంతానం లేకపోవడంతో ఈ బాబాను ఆశ్రయించిన నేపథ్యంలో ఆమెను ట్రాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆమెతో ఏకాంతంగా దిగినటువంటి ఫోటోలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ బాబా ఆగడాలు మొత్తం కూడా ఇప్పుడు కలకలు రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా జగిత్యాల జిల్లాలో ఆధ్యాత్మిక ముసుగులో ఈ బాబా అశ్లీల పర్వం అయితే ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. దేవుడి ముసుగులో అయితే చేస్తున్నటువంటి ఆగడాలు అసలు స్వరూపం మొత్తం కూడా బట్టబయలు కావడంతో కూడా పోలీసులు చర్యలకు అయితే సిద్ధమవుతా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాజంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే గురుపీఠాన్ని సైతం ఆధ్యాత్మికతను ఇటువంటి గేటుగాలు తమ వ్యభిచార గృహాలుగా మార్చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతాన ప్రాప్తి కోసం అల్లాడిపోయే మహిళల గర్భశోకాన్ని కూడా వీరు కామ సామ్రాజ్యానికి పునాదిగా వాడుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే సంతానం లేకపోవడానికి వైద్యపరమైనటువంటి కారణాలు ఉంటాయని కూడా కనీస అవగాహన లేని అమాయకత్వాన్ని కూడా ఈ బాబా టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సమాజంలో చాలా మంది మానసిక బలహీనతను ఆసరగా తీసుకొని మంత్రాలతో గర్భం తెప్పిస్తా అంటూ కూడా నమ్మబలికి ఇలా మహిళలను కూడా ట్రాప్ లో పడేయడం, వారి వద్ద లక్షలు లాగడం కూడా చాలా కాలంగా ఇత కానీ అనంతకాలం కూడా చెప్పొచ్చు. అయితే ఇది నమ్మకం కాదు, నమ్మక ద్రోహం అని తెలుసుకున్నటువంటి చాలా మంది బాధితులు ఇప్పుడిప్పుడే పోలీసులను ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పలు పిఎస్లలో కూడా సొంతి మోహన్ పై కూడా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తా ఉంది. బాధితుల ఫిర్యాదుతో కూడా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు బాబా కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే భక్తి పేరుతో మహిళలను మానసికంగా లోపరుచుకొని లైంగిక దాడికి పాల్పడినటువంటి ఈ ఎవరైతే సొంతి మోహన్ ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మహిళా సంఘ నేతల నుంచి కూడా వినబడతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది.
ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బత్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బత్తిపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో